అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. బాబుకి షాక్ ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి. హైకోర్టు సంచలన తీర్పు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. వైవి సుబ్బారెడ్డి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వ హయాంలో కీలక నేతగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి తనదైన మార్కు పాలనతో పాటు వైసీపీ పెద్ద మనసులందరినీ దోచుకున్నాడు. ఈ క్రమంలో ఆయనకి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగానే బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇటీవల ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మాజీ మంత్రుల సెక్యూరిటీ బలాగాన్ని కుదించడం జరిగింది. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డి కొన్నాళ్ల క్రితం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తన భద్రతను 2+2 నుండి 1+1కి కూటమి ప్రభుత్వం కుదించిందని ఆరోపిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దాంతో తాజాగా హైకోర్టు తీర్పునిస్తూ కూటమి ప్రభుత్వానికి వైవి సుబ్బారెడ్డి భద్రత 2+2 కంటిన్యూ చేయాల్సిందిగా ఆజ్ఞాపించారు. ఈ తీర్పు ఎప్పుడైతే వెలువరిందో కూటమి పెద్దల మనసులు కుదేలయ్యాయి. ఎంపీగా ఆయనకు 2+2 భద్రత అనేది చాలా అత్యవసరం అన్నట్టు ఆయన తరపు న్యాయవాదులు వాదించగా హైకోర్టు తాజా తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలోనే ఓ 4 వారాల పాటు ఆయనకి 2+2 భద్రతని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత ఏపీ పోలీసులు యంత్రాంగం మొదట ఉపసంహరించుకున్న 2+2 కేటగిరీ సెక్యూరిటీని వైవి సుబ్బారెడ్డికి కొనసాగించేలా చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం హయాంలో 2+2 కేటగిరీ భద్రత కలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భద్రతాంశాలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం వీరి భద్రతను కూడా కూటమి ప్రభుత్వం కుదించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.